నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ బాలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నారని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 9వ డివిజన్ పులి వెంకటరెడ్డి కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. ప్రభుత్వ పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు బాలినేనికి వెల్లడించారు. బాలినేని మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందుతున్నాయన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. నగరాన్ని కూడా సుందరీకరణగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ వెన్నపూస శోభారాణి, వైఎస్ఆర్సీపీ నాయకులు కటారి శంకర్, గంట రామానాయుడు, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, అక్కిరెడ్డి, వెంకటరెడ్డి, కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత పాటిస్తే తప్పబోడురా అన్న వాసన్న మరి మన మదిప్పనోడు బాలినేని వాసన్న. నిరుపేదలకు ఇళ్లను కట్టించిన ఘనత, నీటి కొరత తీర్చి ఊపిరిపోసిన చరిత, నీటి కొరత తీర్చి ఊపిరిపోసిన చరిత. మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న, మన పంట సేలలో నీరై పారినాడు రన్న, పంట సేలలో నీరై పారినాడు రన్న. వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే. అరే రైతు కూలి మెచ్చినట్టు జనం బిడ్డడన్న మన రామ సంకనోడు శ్రీనివాసు రెడ్డన్న. ప్రభుత్వం బాగుందా? నాయకత్వం జై వాసన్న, జై వాసన్న. జగనన్న వచ్చిన కానించి అన్ని బాగా వస్తున్నాయ్యా. ఇళ్ళ స్థలాలు వస్తే ఆయన మన రాజకీయంగా పెట్టుకుంటాం. న్యాయం చేయాలి. ఆపరేషన్ చేసేది అటెండ్ చేస్తే మా వాసన ఉన్నాడని చెప్పి ఎలా పెడతానయ్యా నేను. ఇంటి స్థలం ఒక్కటే సార్, ఆల్రెడీ శాంక్షన్. ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా, ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా. జననేత జగనన్న జయకేతన నీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా. ఎవరికేస్తా ఓటు రేపు? ఒక్కరిని చెప్పి ఒక్క మనిషి మాకు అందరు ఎవరు లేరు. వాళ్ళు చాలోళ్ళు నిండినప్పుడల్లా మొక్కలేరుతో తీసుకు మొత్తం కాలి మొత్తం ప్రభుత్వం బాగుందా? మాకు వైఎస్ఆర్ మాకు సార్ మీకు వైఎస్ఆర్ సార్ మాకు ఏం
వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా నా పేరు నెంపగాంచే అరే రైతు కూలి తెచ్చినట్టి జనం బిడ్డడన్న మన మరి అది ఓట్లు ఎవరికి వేస్తారు? అరే తెల్లగా అక్రమాల అంతే చూస్తాడు అమరన్న వారికి అప్పుడినా వస్తాడు అమరన్న వారికి అప్పుడినా వస్తాడు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు ప్రతి ఊరు మన రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జెండ పట్టు వాసన్నకు జై కొట్టు అందరి మీద ఏదైనా అన్ని పథకాలు బాగా అది పెద్ద కాలం కట్టేసి మరి 9వ డివిజన్ నుంచి తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా మరి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసేదానికే మేము గడప గడప తిరుగుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ డివిజన్కి సంబంధించి 1,50,00,000 వర్కులు జరిగినాయి. మరి 1,70,00,000 వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా నిన్న 40 లక్షలకి మళ్ళీ సిమెంట్ రోడ్డు, మళ్ళీ కొప్పోలు దగ్గర 40 లక్షలు కూడా మళ్ళీ అది కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మొత్తం కూడా 4 కోట్ల రూపాయలు ఈ 9వ డివిజన్కే శాంక్షన్ చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇంటింటికి తిరుగుతూ ఉంటే అందరూ కూడా మాకు పథకాలు అందుతున్నాయా, ఈ ప్రభుత్వం బాగుంది, జగన్ గారి ప్రభుత్వం బాగుంది, ఖచ్చితంగా మళ్ళీ జగన్ గారి ప్రభుత్వమే రావాలని చెప్పి ప్రతి ఒక్కరూ అసలు నేను అనుకుంటా ఉన్నా. అసలు మరి ఎవరు పట్టినా జగన్కి వేస్తామనే ఇది వస్తూ ఉంది. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో 150 సీట్లు వచ్చి ఈసారి 175 రావాలని, మరి ఈ పథకాలు ఈ జగన్ గారి పరిపాలన వల్ల 170 సీట్లు వస్తాయనేది పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఖచ్చితంగా అందరూ కూడా మరి నియోజకవర్గం కార్యకర్తలు అందరూ కూడా అందరూ మనకు మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. అందరూ కలిసి పనిచేసి మరి ఈ నియోజకవర్గాన్ని మంచి మేరతో తీసుకొచ్చే కార్యక్రమం చేయిస్తామని కూడా. ఉపాధి హామీ పథకంలో భారీ అక్రమాలకు పాల్పడిన అధికారులు సిబ్బందిని కలెక్టర్ దినేష్ కుమార్ సస్పెండ్ చేశారు. పనులు చేయకుండానే చేసినట్లు చూపించి అవకతవకలకు పాల్పడిన 14 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై ఇటీవల రాష్ట్ర స్థాయి బృందాలు పలు మండలాల్లో పర్యటించాయి. వాస్తవ పనులు రికార్డుల్లో నమోదు చేసిన వాటికి పొంతన లేనట్లు గుర్తించారు. ప్రధానంగా 3 మండలాల్లో ఈ భారీ అక్రమాలు జరిగినట్లు రాష్ట్ర కమిటీ బృందం సభ్యులు గుర్తించారు. అక్రమాలపై డుమా పీడి సీనారెడ్డి కలెక్టర్ దినేష్ కుమార్కి నివేదిక పంపారు. పరిశీలించిన కలెక్టర్ బాధ్యులైన సిబ్బందిని సస్పెండ్ చేశారు. కొండపి ఏపీఓ వాసంతి, కొనకనమెట్ల ఏపీఓ రవికుమార్, పెదారువీడు ఏపీఓ అన్నపూర్ణలతో పాటు ఆయా మండలాలకు చెందిన 3 ఈసీలు, 4 టెక్నికల్ అసిస్టెంట్లు, 4 ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. రాష్ట్ర బృందాలు పరిశీలించిన పనులను పూర్తి చేసే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించామని డుమా పీడి సీనారెడ్డి తెలిపారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 22-23లో జరిగినటువంటి కొన్ని వర్క్లకు సంబంధించి స్టేట్ టీము మరియు సోషల్ ఆడిట్ వాళ్ళు జిల్లాలో 14 మండలాలు వెరిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి ఈ వర్క్స్లో కొంత డీవియేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా కొనకనమెట్ల, పెదారువేడు, కొండేపి మండలాల్లో ఒక 14 మంది స్టాఫ్ను కూడా కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే పేమెంటు వర్క్ జరిగిన దానికన్నా కూడా చాలా ఎక్కువగా పేమెంట్ వెళ్ళటం వల్ల అది వర్క్లో క్వాంటిటీలో తేడాలు రావడం వల్ల జరిగింది. దానికి సంబంధించి కలెక్టర్ గారు వాళ్ళని వర్క్స్ రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళా రిపోర్ట్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వాళ్ళందరూ కూడా వర్క్స్ రెక్టిఫై చేసుకుంటూ ఉన్నారు. అంటే కొంత డెప్త్లు కానీ లెంగ్త్లు కానీ తగ్గిన చోట మళ్ళా రీఎగ్జిక్యూట్ చేసేసి వర్క్స్ని ప్రాపర్గా చేయించమని చెప్పడం జరిగింది. ఎగ్జిక్యూషన్లో టెక్నికల్గా ఒక చిన్న ప్రాబ్లం రావడం వల్ల వీళ్ళందరూ కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరిగింది.
అవన్నీ కూడా ఒక 1 వీక్లో 10 డేస్లో రెక్టిఫై చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం. సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజలకు అందాల్సిన పథకాలు రాకుండా వివరాలు తప్పుగా నమోదు చేస్తే సచివాలయ సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి తెలిపారు. కొండేపి కందుకూరు గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి నవరత్నాల ద్వారా అందిన ప్రయోజనం వివరాలను తెలిపారు. ఇంకా అర్హత ఉండి ఏవైనా పథకాలు రావడం లేదా అని ఆరా తీశారు. ప్రజల సమస్యలను సత్వరం పరిష్కారం చేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు డిమాండ్ చేశారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విలీనం వలన బడుగు బలహీన వర్గాల పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. జీవో నెంబర్ 117, 84, 85లను రద్దు చేయాలని, అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సన్నద్ధమవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మారెడ్డి, సిహెచ్ రాము, వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ నెల 25వ తారీఖున ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి ఏదైతే జాతీయ విద్యా విధానంలో అమల్లో భాగంగా 3, 4, 5 తరగతులు ఏవైతేనో వాటిని విలీనానికి వ్యతిరేకంగా, అదేవిధంగా జీవో నంబర్ 117, 84, 85 జీవోకు వ్యతిరేకంగా మరి పిలుపునివ్వడం జరిగింది. మరి ఎక్కడికెక్కడ విద్యార్థులందరినీ కూడా, అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులందరినీ కూడా ముందస్తుగా అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించి మరి ఆ సమస్యను ప్రజల దృష్టికి తీసుకుపోకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ప్రధానంగా అలాగే పామూరులో ఉన్నటువంటి మండల పరిషత్ హై స్కూల్లో 8, 9, 10 విద్యార్థులని జాయిన్ చేసుకోండి. ఎందుకు జాయిన్ చేసుకోండి మేము వెళ్ళి అడిగితే 6 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మేము వాళ్ళని జాయిన్ చేసుకుంటాం, వాళ్ళకి పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు లేరు, వాళ్ళు ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అయితే మేము మాట్లాడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం, కాబట్టి మేము జాయిన్ చేసుకొని ఖరాఖండిగా చెబుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు అందిస్తున్న బియ్యాన్ని ఆగస్టు 1వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి పివి శ్యామ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే రేషన్ సరుకులు ఎప్పటిలాగానే ఎండియు ఆపరేటర్ల ద్వారా ఉదయం పూట ఇంటింటికి తిరిగి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా అందజేసే బియ్యం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రేషన్ దుకాణంలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. PMGKYలో జిల్లాలో 6,02,000 కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. వీరికి వాలంటీర్ల ద్వారా ప్రత్యేక కూపన్లు పంపిణీ చేస్తున్నామని, వాటిని తీసుకొచ్చిన వారికి డీలర్ బియ్యం పంపిణీ చేస్తారని తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎస్ఓ కోరారు. మన ప్రకాశం జిల్లాకి వచ్చే నెల నుంచి PMGKY ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద కూపన్లు పంపిణీ చేస్తున్నాము. దీని కింద ప్రకాశం జిల్లాలో 6,01,975 మంది ప్రయోజనం చేకూరుతోంది. మనకి మొత్తం జిల్లాలో 6,55,000 కార్డులు ఉన్నాయి. ఆగస్టు నెలలో రెగ్యులర్ PDSతో పాటు PMGKY కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ PDSని ఉదయం పూట ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద మధ్యాహ్నం నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ PDS ఉదయం 7 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈపాస్ మిషన్ల ద్వారా MDU వాహనాలు గ్రామాల్లో తిరిగి పంపిణీ చేస్తారు. తర్వాత ఆ ఈపాస్ మిషన్ని ఎపిషాప్ డీలర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తిరిగి ఎపిషాప్ డీలర్లు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 8 దాకా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద వాళ్ళకి లబ్ధిదారులకు ఇచ్చిన కూపన్లని బేస్ చేసుకొని పంపిణీ చేయడం జరుగుతుంది. మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం జిల్లాకి కేటాయించబడిన
1750 కూపన్లని కూడా ప్రింటింగ్ చేయించి అన్ని మండలాలకి పంపించడం జరిగింది. మండలాల్లో తహసీల్దారులు వాటిని విఆర్ఓల ద్వారా మరియు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులందరికీ పంపిణీ చేస్తున్నారు. అది ఈరోజు మధ్యాహ్నం 2-3 ప్రాంతంలో కంప్లీట్ కూడా అయిపోతుంది. ఇది బెస్ట్. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి బులెటిన్లో స్వల్ప విరామం. పొగాకు బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు పదవీ విరమణ మహోత్సవం స్థానిక ఒంగోలు 1వ వేలం కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు మారెడ్డి సుబ్బారెడ్డి, డైరెక్టర్ వరప్రసాద్, రీజనల్ మేనేజర్ లక్ష్మణరావు, వేణుగోపాల్, వేలం కేంద్రాల సూపరింటెండెంట్లు, ఐటీసీ ప్రతినిధులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్డు మెంబర్ మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చైర్మన్గా రఘునాథ్ బాబు సేవలను కొనియాడారు. అనంతరం శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఆయన రైతులకు చేసిన సేవలను కొనియాడారు. పదవి విరమణ అనంతరం శేష జీవితం ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఉన్న సమస్యని చెప్పి మనం చేయించుకున్నాం. రైతాంగం సూపరించి కదా అందరూ కొంచెం మనం కొంచెం క్రమశిక్షణగా ఈ పొలాల పంటనే డిమాండ్ సప్లై వచ్చాయి. రైతుల యొక్క ప్రయోజనాల్ని కాపాడింది, రైతులకి ఉపయోగపడింది, రైతుల యొక్క అభిమానాన్ని చూడమన్నారు. ఇవాళ ఈ బోర్డులో పనిచేసే ఏ వ్యక్తి అయినా కానీ బోర్డు అనగానే రైతుల్లో ఒక నమ్మకం, వీళ్ళు మనకు మంచిగా చేస్తారు కానీ అదే నమ్మకం. ఇది చాలా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించి చాలా సంతోషపడ్డాను. చాలా ఇంత మంచి మరి ఒక ప్రభుత్వ రంగ సంస్థ అంటే జనరల్గా ఎన్నో దాని లోపల అదేంటి ఎన్నో కల్పించాలి, అది ఏవో ఉంటాయి, అవి నేను చూసుకోవడం. కానీ ఇక్కడ చాలా తక్కువగా చాలా ఉండి చాలా రైతులకి అనుకూలంగా ఎంతోమంది ఆఫీసర్లు చాలా సేవలు అందించారు. కానీ ఇంకో పక్క చూస్తే ఒక 10 ఏళ్ల క్రితం ఒక రైతు బిడ్డ తొలిసారిగా ఐఏఎస్ క్యాడర్ కాకుండా రైతు ప్రతినిధి, రైతులు నాన్ ఐఏఎస్ క్యాడర్గా చైర్మన్ అయిన ఘనత రఘునాథ్ బాబు గారిది. చైర్మన్ అయినామంటే నాకు తెలిసి కోవిడ్ వచ్చింది. 2 సంవత్సరాలు అతి కష్టం మీద పోతే లాగించడం జరిగింది. ఈ కరోనా కాలంలో కూడా ఎవరు బయటికి రాకపోయినా ఈడీ గారితో కానీ రైతులతో కానీ పొగాకు బోర్డు సిబ్బందితో కానీ మానిటరింగ్ చేస్తూ వేల కేంద్రాన్ని నడిపించారు. అలానే ముఖ్యంగా రఘునాథ్ బాబు గారి నుంచి నాకు అతి తక్కువ పరిచయం, ఈ 3 సంవత్సరాలు బాగా దగ్గరయ్యాం. మేము నిన్న మీటింగ్లో చెప్పుకున్నాం. ఎలా అంటే బేరంలో వాటికి ఎందుకు కొన్ని సపరేట్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు బాధ్యతగా ప్రవర్తించకుండా ఎవరికి న్యాయం చేయని పరిస్థితిలో వెల్ఫేర్లో పంపాలని చెప్పి మనమే ప్రీమియం కట్టుకుంటూ బోర్డు దగ్గర ఈ నిధిని గుర్తుపెట్టి బోర్డు అయితే మనకి దగ్గరగా ఉంటుంది, వాళ్ళకి మన సంబంధాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కరిగిరి కూడా రకం జరిగింది. ఇంట్రెస్ట్గా ఈడీ గారు వచ్చినప్పుడు కూడా ఈడీ గారితో కూడా మన చైర్మన్ గారు వచ్చేవాళ్ళు. అలా ఇంట్రెస్ట్గా చైర్మన్ గారు ఒక ఏరియా మొత్తం కూడా తిరిగి ఉండేది. తర్వాత పర్టికులర్గా గ్రీన్ మాన్యూర్ ఆయనకి సైంటిఫిక్గా కూడా నా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని సాయిల్ ఇలా డిగ్రేడ్ అవుతుంది.
ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో 2022-23 సంవత్సరానికి ప్రకాశం జిల్లాలో జాతీయ నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు తెలియజేశారు. ఒంగోలు హోటల్ మౌర్య ఇన్లో జరిగిన మీడియా సమావేశంలో భారతీయం కళార్చన 2022-23 ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని కళార్చన కార్యక్రమంలో జానపద దృశ్య కళలు, వృత్తి కళలు, సాహిత్య కళలను పరిచయం చేస్తున్నామని అన్నారు. దాదాపు 100 రోజుల పాటు జిల్లాలో ప్రధాన కేంద్రాలలో కళా ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పాల్గొన్న ప్రతి కళారూపానికి నగదు బహుమతితో పాటు గౌరవ పారితోషికం కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు, ప్రముఖ నాటక రచయిత పాడిబండ్ల ఆనందరావు, ప్రముఖ కవి నాగభైరవ ఆదినారాయణ, నటులు, దర్శకులు అన్నమనేని ప్రసాద్, బాలకోటయ్య, డాక్టర్ నూకతోటి రవికుమార్, నల్లూరు రాఘవ, చందు డ్యాన్స్ అకాడమీ నిర్వాహకులు చందు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ప్రకాశం జిల్లా యావత్తు నిర్వహించడానికి ఎన్టీఆర్ కళా పరిషత్తు ఈ రోజున నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి కోవిడ్ కారణంగా ఎన్టీఆర్ కళా పరిషత్ నిర్వహించలేకపోయాము. ఈ సంవత్సరం విస్తృతంగా జిల్లా యావత్తు అక్కడ స్థానికంగా ఉండే కళా సంస్థలతో కలిసి ఎన్టీఆర్ కళా పరిషత్తు 100 రోజుల కార్యక్రమాన్ని చేయటానికి మేము సమాయత్తం అవుతూ ఉన్నాం. మెయిన్గా గతంలో లాగానే నాటకాలు, పద్య నాటకాలు, అట్లాగే సంగీత నృత్య రూపకాలు అన్నీ ఒకటేమిటి, వేదిక మీద స్టేజీ కింద ఎన్ని రకాల కళలు ఉన్నాయో 64+ ఆర్ట్స్ పేరు మీద అన్ని రకాల కళల్ని ప్రదర్శించడానికి మేము రెడీ అవుతూ ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది మాత్రమే కాదు. జాతీయ నాటకోత్సవాలు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో యావత్ ఈవెన్ పరభాష నాటకాలను కూడా మేము తీసుకోదలుచుకున్నాము. కాబట్టి దయచేసి ప్రెస్ వారు ఇది మొత్తం మీకున్న సర్క్యులేషన్ మొత్తానికి కూడా దీన్ని పంపవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. నమస్తే. ఇప్పుడు నిజంగా ఒంగోలు పట్టణ ప్రజలకి ఇది ఒక గొప్ప సదవకాశం. కళారంగంలో ఉన్నటువంటి జానపద కళలు, శాస్త్రీయ నృత్యాలు, భరతనాట్యాలు వగైరా, అలాగే నాటికలు, నృత్య నాటికలు ఇవన్నీ చూడటానికి ఒక గొప్ప అవకాశం ఒంగోలు ప్రజలకి ఇది. రాష్ట్రంలో ఎక్కడా జరగని రీతిలో మన ఒంగోలు పట్టణంలో ఈ 20 సంవత్సరాల నుండి జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కళారంగంలో విశేషమైన కృషి చేస్తున్నటువంటి ఈ సంస్థ ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ యొక్క శత జయంతి సందర్భాన జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కళా ప్రదర్శించేటందుకు నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా ఇది గొప్ప సాహసంతో కూడినటువంటి నిర్ణయంగా నేను అనుకుంటున్నాను. ఒక ఒంగోలు పట్టణంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా 4 రోజులకు పైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. కళారంగం ఎన్టీఆర్ కళా పరిషత్ మళ్ళీ పునర్వైభవంతో ప్రారంభమవుతుంది అని చెప్పడం కోసం ఇవాళ సంతోషంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. 1999వ సంవత్సరం డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో సెంట్రింగ్ చెక్కతో ఒక 60 అడుగుల వెడల్పున స్టేజి నిర్మాణం చేసి పడమటిగాలి నాటకాన్ని 3 రోజులు ప్రదర్శించాం. అదే సమయంలో ఆ ప్రదర్శనలకు ముందు బహుశా ఒక నెల ముందు మేము నాటక రంగాన్ని అభిమానించే మేమందరం కామేశ్వరరావు గారు, హరినాథరావు గారు, గాండ్ల వెంకటరావు గారు, మేమందరం అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిబాబు గారి దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ చేశాం. ఏమండి, ఒంగోలు రచయితలు, ఒంగోలు నాటకం దేశమంతటా సంచలనం కలిగిస్తున్నది, కానీ ఒంగోలులో ప్రదర్శించడానికి అవకాశం లేదు. 1-6 ప్రయత్నాలు చేసి ఒంగోలుకు చెడ్డ పేరు కూడా తీసుకొచ్చారు. అది పోగొట్టాలి, మీరు పూనుకోవాలంటే అప్పుడు ఎన్టీఆర్ ఆజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక స్తూపాన్ని ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలో అధికారులు ప్రతిపాదించిన స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. ఒంగోలు నగరంలోని మినీ స్టేడియం, సౌత్ బైపాస్ జంక్షన్, మంగమూరు రోడ్డు జంక్షన్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు ఉన్నారు. నగరంలో ఎస్పీ మల్లికా గార్గ్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నేర సమీక్షా సమావేశానికి వచ్చిన జిల్లాలోని డీఎస్పీలు, సీఐలను నగరంలోని 12 పాయింట్లలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పీ స్వయంగా తనిఖీలు చేస్తున్న తీరును పరిశీలించారు. దీనిలో భాగంగా వన్ టౌన్ సీఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రంగారాయుడు చెరువు వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. As part of the exercise of the monthly crime review, throughout Ongole town, 12 different points, simultaneous vehicle checking airport cheyadam jarigindi to see the kind of traffic rules observance that is going on over there. So mottam district SDPOs, all SDPOs, DSPs, all CIs and sub inspectors అందరూ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు వెహికల్ చెకింగ్ డ్రైవ్ లో. నేను కూడా అన్ని చూశాను. వి హావ్ అబ్జర్వ్ చాలా మంది ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు, చాలా మంది వితౌట్ లైసెన్స్ డ్రైవ్ చేస్తున్నారు, చాలా మంది మైనర్స్ పిల్లలు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. ఇవి అన్ని నేరాలు. సపోజ్ మీరు మీ పిల్లలకి అలౌ చేస్తే మీ పిల్లలకి యాక్సిడెంట్ ఉండొచ్చు అండ్ మీ పిల్లలు వేరు పర్సన్స్ కూడా యాక్సిడెంట్ ఫేస్ చేయవచ్చు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ ఆఫెన్స్ ఇఫ్ యూ మీరు అలౌ చేస్తే దట్ మీ పిల్లలు విదౌట్ ఎనీ లైసెన్స్ డ్రైవ్ చేయకపోతే చేస్తే అది చాలా పెద్ద నేరం ఉంది. ఇలాంటి అన్ని మోటార్ సైకిల్స్ మనం సీజ్ చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్తున్నాము. సిమిలర్లీ కొన్ని డ్రంక్ ఇది కూడా చాలా పెద్ద నేరం. మీరు ఐఎమ్ షూర్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ లాస్ట్ 2-3 months లో చాలా మందికి జైలు శిక్ష కూడా పడింది డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే వల్ల. ఇది ఫ్యూచర్ లో ఇలాగే కంటిన్యూ అవుతుంది. వన్ మోర్ థింగ్ దట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఎవ్రీబడీస్ అటెన్షన్ టు, సపోజ్ మీరు బండి కొంటే మీరు ఆ రిజిస్ట్రేషన్ మీ పేరు మీద ఉండాలి అండ్ మీ దగ్గర మీ లైసెన్స్ అండ్ మీ వెహికల్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. అదర్వైజ్ ఇది పోలీస్ ప్రిజ్యూమ్ చేయొచ్చు దట్ ఇది ఒక చోరీ బండి ఉంది. బికాజ్ ఒంగోలు టౌన్లో ఇది మోటార్ సైకిల్ థెఫ్ట్స్ చాలా పెరిగినాయి, చాలా జరుగుతుంది.
సో ఆ మోటార్ సైకిల్ మీ దగ్గర ఉంది, అది రియల్లీ మీ మోటార్ సైకిల్ ఆర్ మీరు చోరీ చేయవచ్చు. ఇది చెక్ చేయడానికి మీ దగ్గర వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. సో సపోజ్ మీరు కొంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ మీరు పేరు ప్రూఫ్స్ ఉండాలి మీ దగ్గర. అదర్వైజ్ ఇవి అన్ని 102 CRPC సెక్షన్ కింద ఇవి అన్ని ఇలాంటి వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది అండ్ పోలీస్ స్టేషన్లో పెట్టు. అండ్ ఓన్లీ ఆఫ్టర్ మీరు ప్రొడ్యూస్ చేస్తే ప్రూఫ్ అప్పుడే వదిలేస్తాము. సో ఇవి ఒక ఫస్ట్ టైం చేయడం జరిగింది ఇలాంటి వెదర్ రైడ్. ఇన్ రీసెంట్ ఇన్ కమింగ్ డేస్ will continue to do like this, not just in Ongole but different other towns and areas of మహారాష్ట్ర నాసిక్ పట్టణంలో జరిగే జాతీయ స్థాయి అండర్ 12 ఫెన్సింగ్ పోటీలకు ప్రకాశం జిల్లా నుండి పలువురు క్రీడాకారులు ఎంపికయ్యారని రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వి నాగేశ్వరరావు తెలియజేశారు. గాంధీ పార్కులో జరిగిన పరిచయ కార్యక్రమంలో క్రీడాకారుల వివరాలను తెలియజేశారు. అండర్ 10 విభాగంలో ఏ లలిత్ మూర్తి, కె భవ్య, శ్రీ వేదసాయి కార్తికేయ, వి జ్యోతిక, సిహెచ్ వైష్ణవి. అండర్ 12 విభాగంలో వై కుశాల్, ఎస్కే ఆదిల్, ఎండి అబ్దుల్, సాయి సంతోష్, సిహెచ్ శరణ్య, వి లేఖన, ఏ దేవిశ్రీ, తన్వి, బి భరత్లు ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్లు ఆర్ఎన్ చిరంజీవి, బి భరత్, ఆర్ విజయలక్ష్మి, ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బి నాగేశ్వరరావు, కార్యదర్శి జి నవీన్ తదితరులు పాల్గొని ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. క్లాస్ చదువుతున్నా. నా స్కూల్ పేరు కేంద్ర విద్యాలయ. నేను 2018 నుంచి ఇక్కడ నేర్చుకుంటున్నాను. ఫస్ట్ టైం నేషనల్ సెలెక్ట్ అయ్యాను. నేను ఇప్పి తరపున గోల్డ్ మెడల్ సాధించాను. మహారాష్ట్ర ఆ సైడ్ నేను ఆడుతున్నాను. ఎంతో హ్యాపీగా ఉంది. నా పేరు ఆర్ విజయలక్ష్మి. నేను 6 ఇయర్స్ నుంచి ఈ గేమ్ నేర్పిస్తూ ఉన్నాను పిల్లలకి. ఈ మధ్య ఈ మంత్ ఆదివారం జరిగిన టోర్నమెంట్లో మా పిల్లలు 12 మంది నేషనల్ సెలెక్ట్ అయ్యారు. ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది అండర్ 12 అండ్ అండర్ 10 కేటగిరీస్లో. ఈ నెక్స్ట్ మంత్ ఈ మధ్య జరిగినటువంటి రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో అండర్ 10 కేటగిరీ మరియు అండర్ 12 కేటగిరీ విభాగాల యందు రాష్ట్ర స్థాయిలో ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ ప్రకాశం జిల్లా సాధించింది. ఈ 12 మంది పిల్లలు మహారాష్ట్ర ఆగస్టు నెల 5వ తేదీ జరుగు జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలలో మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో జరుగుతాయి. ఈ పోటీలకు మన ప్రకాశం జిల్లా నుంచి ఈ 12 మంది ఫెన్సింగ్ క్రీడాకారులు పాల్గొంటారు. మేము ఈసారి ఫెన్సింగ్లో ఈ కేటగిరీ అండర్ 10 అండర్ 12 కేటగిరీ నందు నేషనల్ మెడల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బాగా తరఫీదు పొందుతున్నారు. వాస్తవంగా కోవిడ్ వల్ల 2 ఇయర్స్ నుంచి ఈ కేటగిరీలో టోర్నమెంట్స్ జరగలేదు జాతీయ స్థాయిలో. నా పేరు షేక్ ఆదిల్ అహ్మద్. నేను శ్రీ చైతన్య స్కూల్ చదువుతున్నాను. దాదాపుగా 3 ఇయర్స్ నుంచి నేను నేర్చుకుంటున్నాను. ఫాయిల్లో గోల్డ్ మెడల్ సాధించి మహారాష్ట్రలో నాసిక్లో నేషనల్ సెలెక్ట్ అయ్యాను. మా కోచ్ పేరు విజయలక్ష్మి. నా పేరు దేవశ్రీ తన్వి. నేను ఈ ఫెన్సింగ్ అనే గేమ్ని 2018 నుంచి చేస్తున్నాను. నేను స్టేట్ తరపున స్టేట్లో గోల్డ్ మెడల్ సాధించాను. మా కోచ్ పేరు విజయలక్ష్మి. నేను సాబర్ తరపున గోల్డ్ మెడల్ సాధించాను. నా పేరు లేఖన. నేను 6th క్లాస్ చదువుతున్నా. నా స్కూల్ పేరు కేంద్ర విద్యాలయ. నేను 2018 నుంచి ఇక్కడ గేమ్ నేర్చుకుంటున్నాను.
నా కోచ్ పేరు విజయలక్ష్మి కోచ్. నేను ఫస్ట్ టైం నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను. ఎర్రజల్ల మంగళాద్రిపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ దేవస్థానంలో తిరునాళ్లను వైభవోపేతంగా నిర్వహించారు. వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో అమ్మవారికి పొంగళ్లు సమర్పించారు. గ్రామంలో జరిపిన ప్రభల ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎర్రజల్ల సర్పంచ్ తమ్మిశెట్టి రాములమ్మ భర్త తమ్మిశెట్టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బండారు వెంకట్రావు, కుంచాల చిన్నకోటయ్య, చల్లా బ్రహ్మయ్య, తమ్మిశెట్టి తిరుపతయ్య, తమ్మిశెట్టి బ్రహ్మయ్య, ఎంపీపీ మల్లికార్జున రెడ్డి, ఎంపీటీసీ జడ్జుల శ్రీనివాసులు పాల్గొన్నారు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో అమ్మవారికి పొంగలు సమర్పించారు. గ్రామంలో జరిపిన ప్రభల ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎర్రజర్ల సర్పంచ్ తమ్మిశెట్టి రాములమ్మ భర్త తమ్మిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బండారు వెంకట్రావు, కుంచాల చిన్నకోటయ్య, చెల్లా బ్రహ్మయ్య, తమ్మిశెట్టి తిరుపతయ్య, తమ్మిశెట్టి బ్రహ్మయ్య, ఎంపీపీ మల్లికార్జున రెడ్డి, ఎంపీటీసీ జాజుల శ్రీనివాసులు పాల్గొన్నారు. మనందరి ప్రియతమ నేత ఈ మధ్య జరిగినటువంటి మరి ఈనాడు మరి చక్కటి వ్యవహారంలో విసుదా భద్రాద్రి సుశ్రీక మగుత్ర వినికొండ ముఖ్యంగా ఇవాళ మీకు ఆహ్వానించినందుకు ఈ తమ్మిశెట్టి శ్రీనిక దంపతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఇవాళ ఆల్రెడీ 10:35 అయింది. సో నేను రాజకీయం ఏం మాట్లాడను, మీ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. సో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాము. దీని తర్వాత తక్కువ మాట్లాడతాను. చాలా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3-4 సార్లు వచ్చాను మంగళాద్రిపురంకి, కానీ ఇంత క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదు. నిండుగా ఉంది. ఎక్కువ మంది హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఈ ఊరికి ఎప్పుడు వచ్చినా సగం మందే ఉండేవాళ్ళు. చాలా ఆనందంగా ఉంది, అందరూ వచ్చారు. వచ్చే సంవత్సరం దీనికంటే బాగా చేసుకోవాలని, మంగళాద్రిపురం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ ఈ గ్రామంలో ఇంతవరకు ఏ పదవి అనేది లేదు. ఇప్పుడు దాకా మనల్ని ఓట్ల కోసమే వాడుకున్నారు, కానీ ఎవరు కూడా మనకి ఏ పని కూడా మనకి ఎవరూ చేయలే. అలాంటిది ప్రణీత్ రెడ్డి బాబు వచ్చాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన గ్రామానికి ఒక గుర్తింపు, ఒక పేరు. ఈరోజు మన ఒక బోర్డులో సర్పంచ్ పేరు అనేది బాబు గారి వల్ల మనకి వచ్చింది. కాబట్టి ఆయన తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జీవితాంతం మనం రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ లేఅవుట్ ఎన్ని పరిస్థితుల్లో మనకు సాల్వ్ చేసుకున్నామో మీకు తెలుసు. మిగతా మన రోడ్డు, ఇక్కడ మన సర్వేలు, మన చెరువు, ఇవన్నీ మనం అన్ని విధాలుగా చూసుకుంటూ బులెటిన్లో స్వల్ప విరామం. కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాస పూజలు శాస్త్రోక్తంగా ప్రారంభమైనాయి. రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఈవో వేమూరి గోపి, సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపా చట్టం దుర్వినియోగం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖను రాస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఉపా రద్దు పోరాట కమిటీ నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావల సుధాకర్, పీఓఎం రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కె నరసింహం, పౌర సమాజం నరసింహారావు, కేఎంపీఎస్ జార్జ్, విరసం నాయకులు నరసింహారావు, బి సుబ్బారావు, ఏఎల్ ప్రసాద్, మోహన్ కుమార్, ధర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉపా రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉపా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలనే దాంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారికి ఉపా రద్దు పోరాట కమిటీ ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక లేఖను విడుదల చేయడం అనేది జరిగింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే అనేక నెలల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రత్యేకంగా అడుగుతున్నామంటే, గత మే నెలలో రాజద్రోహ నేరాన్ని ఆపివేస్తూ సుప్రీంకోర్టు ఒక ప్రకటన చేయడం జరిగింది. రాజద్రోహ నేరం ఎప్పుడో బ్రిటిష్ వాడుకాలు పెట్టిన దాన్ని 75 సంవత్సరాల నుంచి దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి అది ప్రతిపక్ష పార్టీలను కూడా ఉపయోగిస్తుంది కాబట్టి ఈనాడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని దాన్ని పెట్టి జైల్లో పెడతా ఉన్నది. మరి ముఖ్యంగా ఊపా చట్టం అన్నది చాలా ప్రమాదకరమైనది. ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలు మొదలు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఎండగడుతున్నటువంటి ప్రజా సంఘాల మీద, మేధావుల మీద ఈ చట్టాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. కావున ఈ చట్టాన్ని రద్దుపరచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారికి మరి ఊపా చట్ట రద్దు పోరాట కమిటీ తరఫున మేము ఆయన డిమాండ్ చేస్తున్నాం. దీన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు చొరవ తీసుకొని దీని మీద విచారణ జరిపించి ఇందులో న్యాయాలు అన్యాయాలు ఏమున్నాయో పరిశీలించి ఈ చట్టాన్ని రద్దుపరచాలని, అదేవిధంగా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అదేవిధంగా ఎన్ఐఏ సోదాలు ఈ రోజున ప్రజా సంఘాల మీద రోజు విపరీతంగా కొనసాగుతున్నాయి. వీటన్నిటిని కూడా రద్దుపరచాలని, నిలిపేయాలని చెప్పి జిల్లాలో ఓపెన్ స్కూల్ 10 ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిఆర్ఓ పులి శ్రీనివాసులు తెలిపారు. కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో సప్లిమెంటరీ పరీక్షలపై రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖ అధికారులతో డిఆర్ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. విభజనకు ముందు ఉన్న జిల్లాల్లోని 56 మండలాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 10వ తరగతి పరీక్షలు ఉదయం, ఇంటర్ పరీక్షలు మధ్యాహ్నం నుంచి నిర్వహించనున్నామన్నారు. అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఓకే, మన జిల్లాలో ప్రకాశం జిల్లా అంటే ఎరస్టవైల్ ప్రకాశం, మన జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల కలిసిన 13 మండలాలు, మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఉన్న 38 మండలాలు, అదే మాదిరిగా నెల్లూరు జిల్లాలో కలిసిన 5 మండలాలు, మొత్తం కూడా 56 మండలాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఈ ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్ఎస్సి ప్లస్ ఇంటర్ కూడా రాసుకునేదానికి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇవి ఈ నెల అంటే ఆగస్టు 3 నుండి 11వ తేదీ వరకు, ఆగస్టు 3వ తేదీ నుంచి 11th వరకు ఎగ్జామినేషన్ జరుగుతాయి. మార్నింగ్ ఏమో ఎస్ఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది, అట్లనే ఈవినింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీనికి గాను ఎస్ఎస్సికి 9 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎరస్టవైల్ ప్రకాశం జిల్లాలో, ఇంటర్కి ఏమో 7 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకునేదానికి ఈరోజు కన్సర్న్ ఆఫీసర్స్ అందరితో కూడా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకోవడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో కన్సర్న్ ఆఫీసర్స్ అందరికి కూడా వాళ్ళు ఏం చేయాలి అన్నీ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటే ఆ రోజు 144 సెక్షన్ ప్లస్ స్క్వాడ్ సఫిషియెంట్గా ఇవ్వటం, ఇవన్నీ కూడా అక్కడ ఏదైనా జెరాక్స్ మిషన్స్ అట్లాంటివన్నీ క్లోజ్ చేయించడం, ఇవన్నీ కూడా రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు. అంటే లోకల్ తహసీల్దార్స్ వీళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ విజిట్ చేసి ఎగ్జామినేషన్స్ సవ్యంగా జరిగేదానికి అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అలాగే పోలీస్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఇది కాకుండా మరి మెడికల్ సైడు ఆ ఎగ్జామినేషన్ సెంటర్స్లో కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే ఆర్టీసీ వారికి, పోస్టల్ డిపార్ట్మెంట్కి కూడా, ఆర్టీసీ వారికి ఏమో సఫిషియెంట్గా బస్సెస్, పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే మెటీరియల్ పంపిస్తూ ఉండాలి పోస్టల్ ద్వారా. లాయర్పేట సాయిబాబా మందిరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. భక్తులు సామూహిక లలిత సహస్రనామ పారాయణం చేసి శ్రీచక్రానికి కుంకుమ పూజ జరిపించారు.
నెల రోజుల పాటు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మందిరం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ, కార్యదర్శి బచ్చల హరిప్రియ తెలిపారు. భక్తులు సామూహిక లలిత సహస్రనామ పారాయణ చేసి శ్రీచక్రానికి కుంకుమ పూజ జరిపించారు. నెల రోజుల పాటు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మందిరం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ, కార్యదర్శి బచ్చల హరిప్రియ తెలిపారు. చీమకుర్తిలోని శ్రీ చైతన్య స్కూల్లో క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా కార్యక్రమాన్ని ఎస్ఐపి ఆంజనేయులు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు మొక్కల యొక్క ప్రాముఖ్యత వివరించారు. ముందుగా విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ చీమకుర్తి ప్రధాన రహదారుల గుండా ర్యాలీగా బయలుదేరి మొక్కలు నాటి వాటి ప్రాధాన్యత గురించి వివరిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో శ్రీ చైతన్య ఏజీఎం అంజయ్య, ఆర్ఐ అనిల్ కుమార్, ప్రిన్సిపల్ నీలిమాదేవి, డీన్ రమణ, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. అడుగుతారు